హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు ఒక మంచి బిర్యానీ చేసి చూపిస్తాను. అది చికెన్ బిర్యానీ కాదండి, మటన్ బిర్యానీ కాదండి, హై ప్రోటీన్ సోయా బిర్యానీ. మంచి టేస్టీగా ఉంటుంది, మంచి హెల్తీగా ఉంటుంది అనమాట. జిమ్ చేసేవాళ్ళు కానీ, బాడీ ఫిట్గా ఉండాలని కోరుకునే వాళ్ళకి కానీ ఇది చాలా ఉపయోగకరమైన బిర్యానీ అనమాట. అందుకే నేను హై ప్రోటీన్ బిర్యానీ అన్న. దీన్ని ఎలా చేయాలో మీకు సింపుల్గా చాలా టేస్టీగా మీకు చేసి చూపిస్తాను. పదండి, ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టేద్దామా? ఇదిగోండి, ఇది 150 గ్రాములు మీల్ మేకర్ అండి, అదే సోయా చంక్స్ అండి. ఈ మీల్ మేకర్ని మనం ముందుగా వేడి నీళ్ళల్లో వేసుకుని ఒక 10 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేద్దాం. ఇకపోతే మనం ముందుగా ఒక పేస్ట్ వేసి పెట్టుకోవాలండి. ఆ పేస్ట్కి ఏమేం కావాలో చెప్తాను చూడండి. 2 గుప్పుల పుదీనా, 2 గుప్పుల కొత్తిమీర, అలాగే 2 టమాటా, 20 ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు, ఈ మాత్రం అల్లం ముక్క, 6 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ కలిపి ఒక పేస్ట్ వేసి ముందుగా మనం రెడీగా పెట్టుకోవాలి. ఓకే, ఇదిగో చూసారా, ఈ విధంగా పేస్ట్ వేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఓకే, మనం 150 గ్రాముల మీల్ మేకర్కి 600 గ్రాముల బాస్మతి బియ్యం తీసుకుంటున్నానండి. దీంట్లోకి 2 ఉల్లిపాయలు ఈ విధంగా కోసి పెట్టుకున్నానండి. అలాగే ఒక 14 చెంచాల పెరుగండి, అది కూడా ఇలా రెడీగా పెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఆప్షనల్ అండి, నేను లాస్ట్లో వేసుకుంటాను. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నాను. మీరు వేయాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఈ బాస్మతి రైస్ని 2 సార్లు కడుక్కొని ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం. ఓకే, పది నిమిషాలు వేడి నీళ్ళలో బాగా నాని కదండి ఈ మీల్ మేకరు. ఇప్పుడు వీటిని బాగా నీళ్లు లేకుండా పిండేసి ఓ ప్లేట్లో వేసుకుందాం. ఈ విధంగా మీల్ మేకర్ అంతా పిండేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేసుకోవాలి. ముందుగా పెరుగు వేసుకుందామండి. 2 చెంచాల కారం, 2 చెంచాల ధనియాల పొడి, 3 చెంచాల బిర్యానీ మసాలా, 1/2 చెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదామండి. కుండ పెట్టుకొని 2 చెంచాలు నెయ్యి వేసుకుందామండి. అలాగే 4 చెంచాలు నూనె కూడా వేసుకుందాం. 2 ఇలాచి, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క పలుకులు, 2 బిర్యానీ ఆకు. నూనె వేడెక్కగానే మసాలా దినుసులు వేసుకుందాం. అలాగే వెంటనే ఉల్లిపాయలు కూడా వేసేసుకుని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. చూసారండి, ఉల్లిపాయలు ఈ విధంగా బ్రౌన్ అయ్యాక ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకుందాం. ఈ పేస్ట్ని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు పచ్చివాసన ఉంటుంది కదండి, అది పోయే వరకు కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకుని మీల్ మేకర్ కూడా వేసుకొని నిదానంగా మొత్తం కలిసే వరకు చక్కగా కలుపుకోవాలి. ఓకే, ఇది ఒక్క 2 నిమిషాల పాటు కలుపుకోవాలన్నమాట. రైట్, ఇప్పుడు అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని నీళ్ళు వంపి ఇందులో వేసేసుకుందాం. ఇదంతా 1 నిమిషం పాటు కలుపుకోవాలండి. ఇప్పుడు నీళ్లు పోసుకుందామండి. నేను 2.5 కప్పుల బాస్మతి రైస్ తీసుకున్నానండి. నేను 3.5 కప్పులు పోసానండి. కుక్కర్లో వేసుకున్న వాళ్ళు అయితే ఒక 100 ml తగ్గించి పోసుకోండి. ఓకే, ఏది ఏమైనా 1 కప్పు బాస్మతి బియ్యానికి 1.5 కప్పు నీళ్ళండి, ఇది కరెక్ట్ కొలత. ఇప్పుడు ఇందులో ఉప్పు సరిపోయింది లేదో చూసుకొని సరి చేసుకుందామండి.
ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టేస్తున్నాం కదండి. నేనైతే పొయ్యి మీద చేస్తున్నాను కాబట్టి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉంచుతున్నాను అండి. తర్వాత లో ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉంచుతానండి. అదే కుక్కర్లో చేసుకునే వాళ్ళు అయితే మీడియం ఫ్లేమ్లో 2 విజిల్లు వస్తే కరెక్ట్గా సరిపోతుందండి. పర్ఫెక్ట్గా బిర్యానీ తయారవుద్దండి. హై ఫ్లేమ్లో 5 నిమిషాలు అయిందండి. ఇప్పుడు మూత తీసి ఒక గుప్పుడు పుదీనా, ఒక గుప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుని ఒక్కసారి అలా కలుపుకుందాం. అదే కుక్కర్లో వేసుకునే వాళ్ళు అయితే ముందుగానే ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా కూడా వేసుకుని మూత పెట్టేసుకోవాలి. ఇలా ఒక్కసారి కలుపుకున్నాక కింద దింపేసుకుని పెనం పెట్టేసుకోవాలి. రైట్. ఇప్పుడు దీన్ని ఒక 15 నిమిషాలు సన్న మంట మీద వదిలేస్తాను. 7 నిమిషాలు అయిన తర్వాత ఒక్కసారి అలా కలుపుకొని వదిలేద్దామండి. సన్న మంట మీద 15 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఆహా, వాసన మాత్రం కమ్మగా వస్తుందండి. చూసారా సోయా బిర్యానీ ఎలా వచ్చిందో? చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. రైట్, పర్ఫెక్ట్గా వచ్చిందండి. చూస్తున్నారా? ఇప్పుడు దీన్ని వెంటనే ఆకులో గొడ్డించుకోకుండా ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసి అలా వదిలేద్దాం. ఈరోజు మంచి హై ప్రోటీన్ సోయా బిర్యానీ అండి. ఆహాహాహా, పొగలు గొక్కుతుందండి. చూసారా ఎలా పొగలు వస్తుందో? అబ్బా, జంపర్ మే బంపర్. టేస్ట్ మాత్రం అల్టిమేట్ అండి. ఏమి రుచి అండి, సూపర్. రుచి మాత్రం మామూలుగా లేదండి, అదిరిపోయిందండి, చాలా బాగుంది. మనం వేసిన మసాలాలన్నీ సమపాళ్ళు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఈ పుదీనా ఫ్లేవర్ కానీ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్లేవర్ కానీ సూపర్గా సెట్ అయింది. టేస్ట్గా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయాల్సిన ఐటెం అన్నమాట ఇది. అల్లాడిపోయిందండి, చించేసింది. ముద్దకి మంచి రుచి ఉంది, సూపర్ కిక్కెత్తుంది అసలు. అబ్బా, సూపర్, అల్టిమేట్ టేస్ట్ మాత్రం. మామూలుగా తింటే ఒక రుచి, నిమ్మకాయ పిండుకుని ఉల్లిపాయ పెట్టుకుని తింటే ఇంకో రుచి. ఏదైనా కానీ టేస్ట్ మాత్రం అదర్స్. వెజిటేరియన్స్ అందరికి కూడా మంచి ఆప్షన్లు అండి. ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. నాన్ వెజ్ తినేవాళ్ళకి ప్రోటీన్ ఆప్షన్స్ చాలా ఉంటాయండి, కానీ వెజిటేరియన్ తినేవాళ్ళకి ప్రోటీన్ ఆప్షన్స్ చాలా తక్కువ. ఈ సోయా అనేది మాత్రం టాప్ ప్రోటీన్. మీరు తప్పకుండా మాత్రం ఇది ట్రై చేయాల్సిందే. ఓకే, మనం ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే మన మజిల్ అంత బిల్డ్ అవుతుందండి. మన మజిల్స్ ఎక్కువగా ఉంటే మనం ఎక్కువ కాలం
ఈ భూమి మీద ఉండగలుగుతాం. అందుకే ఇలాంటి సోయా ఫుడ్ లాంటి ఫుడ్ చేసుకుని తింటే మనం చాలా మజిల్ బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి ఉంటుంది. 4 రోజులు ఎక్కువ ఈ భూమి మీద మనం సంచరించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, బాబాయ్ సుత్తుగొట్టాడు అనుకోవద్దు, అంత టేస్ట్ ఉంది. ఇక ఇప్పుడు లాస్ట్లో మనం రైతా వేసుకుని దీని టేస్ట్ని ఇంకా ఇనుమడింపజేస్తూ ఆస్వాదిస్తూ ఈ కొంచెం దాన్ని కూడా ఫుల్గా లాగిచ్చేస్తే నా కడుపు భర్తీ అయిపోద్ది అనమాట. ఓకే, చూసారా, లాస్ట్లో కనుక ఇలా పెరుగుతో రైతా కనుక వేసుకుని తింటే దీనిలో ఒక దోసకాయ ముక్క అలా కొరుక్కొని తింటుంటే ఉండదండి. అబ్బా బాబా బాబా, దీని సోకేనండి, అలా ఉంటుందన్నమాట. చూసారా, ఇలా కలుపుకొని ఇలా ముద్ద నోట్లో పెట్టుకుని ఆహా, అడ్డిరిపోయిందండి, కడుపు నిండిపోయింది. ఈ వంట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మళ్ళీ మంచి వంటకంతో మీ బాబాయ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాడు. బాయ్.